68వ కీర్తన 20వ వాక్యంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది. మరణము తప్పించుట యెహోవా వశమని వ్రాయబడింది. మరణము తప్పించటం యెహోవా వశము అని బైబిల్ సెలవిస్తుంది. ఈ కీర్తనకారుడు ప్రియులారా మరి పరిశుద్ధాత్మ దేవుని మూలంగా ఈ మాటలు ఆయన తెలియచేయటానికి ఆయన ఎంతో సంతోషించి ఆ వాగ్దానాన్ని తన గ్రంథంలో గ్రంథస్థం చేశాడు. గమనించాలి, మరణము తప్పించుట యెహోవా వశము. అవును, ఎన్నోసార్లు మనము ఎన్నో ప్రమాదాలకు గురి అవుతూ ఉంటాం. అది మార్గంలో, ప్రయాణములో. ఈ రోజుల్లో మోటార్ ఫీల్డ్ బాగా ఎక్కువైపోయినాయి. అది ఏ మోటార్ ఫీల్డ్ అయినా, వెహికల్స్ ఏదైనా కానీ, అది బైకా, కారా, మరి అది లారీ, బస్సు అనేది లేకోకుండా ప్రతిదీ కూడా ఏదో ఒకరోజు ఎక్కడో ఒక చోట మనం వింటూనే ఉంటున్నాం. ఈ లోకమందు అంతమంది అక్కడ చనిపోయారు, ఇంతమంది ఇక్కడ చనిపోయారు, ఇంత ప్రమాదంలో ఇంత ప్రమాదం అని వింటూ ఉన్నాం. అయితే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? మరణము తప్పించుట యెహోవా వశమని మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు మరణము తప్పించేవాడై ఉన్నాడు. ఆయన చూడండి, గిద్యోనును మనం తీసుకున్నప్పుడు న్యాయాధిపతులు 6వ అధ్యాయము 23వ వచనంలో గిద్యోను భయపడుతున్నాడు. శత్రువులతో యుద్ధం చేయాలి, చేసేటప్పుడు ఏమైనా నేను ప్రాణహాని కలుగుతుందేమో అని అవిశ్వాసంతో వెనకడుగేస్తుంటే దేవుడు అతన్ని కోరుకున్నాడు. బలాఢ్యుడైనటువంటి వాడా గిద్యోను, నిన్ను దేవుడు అనేక చోట్ల, అనేక స్థలాల్లో అనేకుల ముందు నిలబెట్టి నీ ద్వారా అతని చిత్తం నెరవేర్చుకోవాలనుకుంటున్నాడని దేవుని దూత అతనితో మాట్లాడి అక్కడ యెహోవా ఆయనతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకి ఏమని చెప్తున్నాడు దేవుడు అంటే, నీవు చావవు, నీవు వెళ్ళాలి, నీకు నేను తోడై ఉన్నానన్నాడు. గిద్యోను తన స్వనీతిపైనో తన బలంపైనో ఆధారపడితే ఆయనకు భయపడిన ఆ భయం అతని మీదకి రావచ్చు. మరణం అనేటటువంటి ఒకవేళ అతను ఆ శోధనలో పడవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు చావవు, నేను చెప్పినప్పుడు నువ్వు చెప్పినట్లు చేస్తే నువ్వు చావవు, నువ్వు బ్రతుకుతావు, యుద్ధం చేస్తావు, నాకు మహిమ తెస్తావు, నా పక్షంగా పోరాడుతావు, పంపిస్తుంది నేను, తెలియజేస్తుంది నేను, బయలుదేరు అని దేవుడు అతనికి ధైర్యం ఇచ్చి వాగ్దానం ఇచ్చి ఆ మరణము నీ యొద్ద రాదు, నేనున్నానని దేవుడు చెప్పిన తర్వాత ఆయన బయలుదేరినో చూస్తున్నాం. బయలుదేరి అతను మరి ఆ యొక్క ఇశ్రాయేలులందరినీ శత్రువుల నుండి, శత్రు దేశము నుండి విడిపించి ఆయన చేసినటువంటి ఘనమైన కార్యాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. దేవుడు ఒకనికి తోడుగా ఉంటే, దేవుడు వెళ్ళమంటే అక్కడ ఎన్ని ప్రమాదాలైనా ఆ వ్యక్తికి అంటవు, ఆ వ్యక్తి దరిదాపులో కూడా రావు. దేవుని చిత్తము లేకుండా మనం ఏది చేసినా అది మనం కొని తెచ్చుకుంటాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వాక్యము 2వ వాక్యం ఇలాగూ రాయబడింది, నా ఆత్మ తెలియచేయని వాటిని నా ఆత్మ వెళ్ళమని చెప్పని దాన్ని వెళ్ళారు అని. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మనకు ప్రేరేపించి నడిపిస్తే ఆ త్రోవలో మరణమే ఉండదు. జీవము గల దేవుడు నడవమంటే ఆ త్రోవలో మరణము, శాపము, నరకము, పాపములు ఉండవు. ఆయన జీవాధిపతి, ఆయన ఎటు నడిపించినా ఎటు వెళ్ళమన్నా అది రాజమార్గమే. ఆయన కాపుదల తోడుగా ఉండును. కారణం, న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోనుకు నువ్వు చావవు, నువ్వు బయలుదేరి వెళ్ళమన్నప్పుడు ఆయన వెళ్తే గొప్ప విజయాన్ని మరి ఇశ్రాయేలు పక్షంగా యుద్ధము చేసి ఇశ్రాయేలుకు విజయాన్ని చేకూర్చాడు. తద్వారా దేవునికి మహిమ తెచ్చాడు. గమనించండి. కనుక ప్రియులారా, ఎన్నోసార్లు ఎన్నో అపాయాలకు గురి అవుతున్నప్పుడు తప్పక దేవునిపై ఆధారపడితే ఆ అపాయాల నుండి దేవుడు తప్పిస్తానని తన లేఖనం ద్వారా సెలవిస్తున్నాడు. మరణము తప్పించుట యెహోవా వశము, ఆయన వశంలో ఉంది. ఒక వ్యక్తి బ్రతకాలంటే ఆయన వశమే, ఒక వ్యక్తి జీవించాలన్న ఆయన వశమే, ఒక వ్యక్తి తన నిండు 100 ఏళ్ళు జీవించాలన్న అతని వశంలో ఆ వ్యక్తి ఉన్నప్పుడు అతనికి ఏమీ అవ్వదు కదా. 34వ కీర్తన 7వ వాక్యంలో ఇలాగూ రాయబడి ఉంది,
యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుని దూత కావిలి ఉండు రక్షించును. చూడండి ఎంత గొప్ప వాగ్దానం మనకు. ప్రభువును నమ్ముకొని, ప్రభువునందు విశ్వసించి, ప్రభువును ధ్యానించి ఆరాధించే ఒక వ్యక్తిగా, విశ్వాసిగా ప్రభువునందు నువ్వు నడవగలిగితే నీ జీవితకాలం దేవుని దూత నీకు చుట్టూ కావిలి ఉండి రక్షిస్తాడు. ఇందులో అనుమానం లేదు, సందేహం లేదు. దేవుని చిత్తమును నువ్వు నెరవేర్చేదానికి దేవుని యందు నువ్వు లీనమై దేవునిపై ఆధారపడాలి. యెషయా 26:3 వాక్యంలో ఇలాగూ వ్రాయబడి ఉంది, ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గల వారినిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నీవు ఆయనపై ఆనుకోవాలి, నీ మనస్సు ఆయనపై ఆనుకోవాలి, నీ హృదయము ఆయన యందు విశ్వసించాలి. పట్టుదల కలిగిన విశ్వాసము గల హృదయం నీకు ఉండాలి. అప్పుడు మరణాలు నిన్నేమి చేయలేవు. మరణం తప్పించటం ఆయన తీసుకున్నాడు. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు నీ కాపాడే బాధ్యత ఆయనది. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి యేసు ప్రభు వారిని తీర్పుకు అప్పగించటానికి, శిలువ మరణానికి ఆయన వెళ్లే ముందు ఒకసారి వచ్చి ఆయన ఇలా అడిగారు కొంతమంది, ఇదిగో ఈరోజు తీర్పు తీర్చబడుతుంది, ఈరోజు మరి శిలువకు వెళ్ళవలసి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని యేసు ప్రభువు చెప్పినప్పుడు యోహాను సువార్త 19:11 వాక్యంలో ఇలా వ్రాయబడింది, పైనుండి అధికారము లేకుండా, పైనుండి అధికారము రాకుండా నన్నెవరు ఏమీ చేయలేరన్నాడు ప్రభు. అంటే పైనుండి అధికారం రావాలి. ఒక వ్యక్తిని ఎవరైనా హాని చేయాలంటే, ఒక వ్యక్తిని ఎవరైనా మరి తాకాలన్నా, అతనికి ఏదైనా చేయాలన్నప్పుడు పైనుండి తండ్రి సన్నిధి నుండి, దేవుని యొద్ద నుండి ఆ వ్యక్తి మీదకి ఒక అధికారం వస్తే తప్ప అతన్ని ఎవడేం చేయలేడు. దడిపేస్తారు, భయపెడతారు, ఎవరు ఏం చేయలేరు. యేసు ప్రభు అన్నాడు, నాపై ఎవరికి అధికారం లేదు, అది పైనుంచి వస్తేనే అధికారం తప్ప అని అన్నాడు. నన్ను ఎవరేం చేయలేరు. ప్రియులారా, కనుక మరణం తప్పించుట యెహోవా వశం. మరణించటానికి అనేక మంది తమ సొంతంగా ఈ లోకంలో తమ జీవితాలపై, తమ చేసిన క్రియలపై విరక్తి పుట్టి వారికి వారు మరణించాలి, బలవన్మరణాలని వాళ్ళు ఏదో ఆలోచించి మరణిస్తారు. కానీ దానికి బైబిల్ ఒప్పుకోదు. ప్రసంగి 7:17 ఇలా వ్రాయబడింది, ఎలాగూ నీ దినములకు ముందే నువ్వు చనిపోదు అని వ్రాయబడింది. దేవుని చిత్తం ఏమిటంటే, నీ దినాలకు దేవుడు నిన్ను పిలిచే పిలుపు దాకా నువ్వు ఆగకుండా నీకు నీవే బలవన్మరణం చేసుకున్నప్పుడు నరకానికి వెళ్తావు. అది దేవుడి చేత వచ్చిన మరణం కాదది. కానీ దేవుడు ఒక వ్యక్తిని తప్పించాలన్నప్పుడు తన చిత్తంపై ఆధారపడితే ఆ వ్యక్తిని నిశ్చయంగా తప్పిస్తాడు. చావాలని యోనా సముద్రంలో పడిపోయాడు. కానీ దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం యోనా పైన ఎంత బలముగా ఉన్నదో గమనించండి. దేవుడు అతన్ని ఒకవేళ అన్యాయము లేదా ఆయన చంపాలి అనుకునే ఉద్దేశం దేవునికి ఉంటే, ఆయన దేవుడు విడిచిపోయేటువంటి ఆయన ఖచ్చితంగా సముద్రంలో పడిపోయిన వ్యక్తి చనిపోతారు. ఎందరూ చనిపోవట్లేదు, నదుల్లో పడి, సముద్రాల్లో పడి, చిన్న చిన్న నీళ్లున్న గుంటల్లో పడి ఎందరో చచ్చిపోతున్నారు. తెలుసుకుంటున్నాం కదా, వింటున్నాం కదా, చదువుతున్నాం కదా. కానీ అంత పెద్ద సముద్రంలో యోనా పడవేసిబడినప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ఒక చేపను ఆజ్ఞాపించి చేప మింగేటట్టు చేసి గర్భంలో 3 దినాలుండి అక్కడ అతనికి ప్రార్థన చేయాలని మనసు కలిగినప్పుడు ప్రార్థన చేసి దేవుని వైపు చూసేసరికి ఆ ప్రార్థన విన్న దేవుడు, నా యొక్క కుమారుడు, నా భక్తుడు ఇలా మొరబెడుతున్నాడని వెంటనే దేవుడు అతన్ని కల్పించుకొని చేపకు ఆజ్ఞాపించి ఒడ్డుకు తీసుకొచ్చి పడేశాడు. చేప ఒడ్డుకు కక్కేసింది. ఇదంతా జరగటానికి అతని పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఎంతది, ఎంత ప్రణాళిక, ఎంత ప్లాన్ దేవునికి. ఒక మనిషిపై, ఒక సేవకుడిపై, ఒక విశ్వాసిపై, దేవుని యందు విశ్వసించే ప్రతి ఒక్కడికి ఈ ప్రపంచంలో దేవుని నమ్మిన ప్రతి ఒక్కడి ప్రాణాలను ఆయన కాపాడుతాడు. యెహోవా తన విశ్వాసుల ప్రాణము కాపాడునని లేఖనం సెలవిస్తుంది. కనుక ఏ వ్యక్తి కూడా అతనిపై ఆధారపడిన వ్యక్తిని ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. న్యాయమైన దేవుడు, నీతిగల దేవుడు. ఆయన నమ్మిన వారిని ఆయన తృణీకరించి విడిచిపెట్టువాడు కాదు. మరణము తప్పించుట యెహోవా వశము. అది ఆ బాధ్యత ఆయన తీసుకున్నాడు. కనుకనే ప్రతి వ్యక్తిని ఆయన కాచి దాచి కాపాడుతున్నాడు. అనేక సార్లు ప్రయాణాల్లో ఉన్నప్పుడు, వెహికల్స్ మీద వెళ్తున్నప్పుడు, బైకుల మీద వెళ్తున్నప్పుడు ఎందరెందరో మరి యాక్సిడెంట్లు అయి చనిపోతున్న వారిని చూస్తున్నాం.
నిద్రమత్తులో పడి ఆ యాక్సిడెంట్లు తీసుకొచ్చుకున్నారని చూస్తున్నాం. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి లోకములో అన్యులకు మనం చూస్తుండగా. కానీ దేవుని పిల్లలైనటువంటి వారికి, నిజమైనటువంటి దేవునిపై ఆధారపడే తన పిల్లలకు దేవుడు మరణము తప్పించగల సమర్థుడై, ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు పిల్లరా. అందుకని నువ్వు ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. భారము దేవుని మీద ఉంచు. 55వ కీర్తన 22వ వాక్యంలో, నీ భారము యెహోవా మీద ఉంచుము, ఆయన నిన్ను ఆదుకొనును అని లేఖనం సెలవిస్తుంది. భక్తులు చాలా విశిష్టమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశాలను గుర్తెరిగి, దేవుని మనసును గుర్తెరిగి, దేవునిపై ఆనుకొని విజయాలు వాళ్ళు తమ జీవితాల్లో చూశారు. దేవుడు తన అనుభవాన్ని, దేవుడు ఇచ్చే ఆ మంచి ఆధ్యాత్మిక నడవడికను, దేవుని యొక్క ఉన్నత అభిషేకాన్ని వారు అనుభవించి అనేక మరణాల నుండి, ప్రమాదాల నుండి తప్పించుకొని దేవుని చిత్తానుసారంగా దేవుని పని చేశారు, దేవునికి మహిమపరిచారు, దేవునిపై ఆనుకున్నారు. దేవుడే సర్వస్వము, దేవుడే మాకు సర్వస్వం అని దేవుడే వారి హృదయంలో, వారి అంతరంగంలో, వారి కుటుంబంలో దేవాది దేవునిపై ఆధారపడి జీవించిన సేవకులను మనం చూశాం. కనుక దేవుడు తప్పించేవాడు. ప్రియులారా, దావీదుకు ఎన్నిసార్లు సౌలు పొడిచి చంపాలని ప్రయత్నించలేదు. 1 సమూయేలు 18వ అధ్యాయం 9వ వాక్యంలో ఆనాటి స్త్రీలందరూ మరి సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని ఒక కీర్తన పాడినప్పుడు సౌలుకు కోపం వచ్చింది, రాజు అయిన సౌలుకి. దావీదు అప్పటికి రాజుగా లేడు. దేవుని చిత్తంలో, దేవుని ఏర్పాటులో ఆయన మరి యవనస్తుడిగా కొనసాగుతున్నటువంటి దినాలు, ఒక కుటుంబంగా, ఒక యవనస్తుడిగా, దేవుని విశ్వాసిగా ఆయన కొనసాగుతున్న దినాలు. కనుక ఈ స్త్రీలందరూ గొలియాతును చంపి ఇశ్రాయేలును విజయం ప్రసాదించి దేవునికి మహిమ తీసుకొచ్చిన తర్వాత మరి దావీదుని ఇలా పాడుకోవటం, రాజైన సౌలు కొంచెం నామూసిగానో మరి నన్ను తక్కువ చేశారని ఆయన కొంచెం బాధపడి ఈ దావీదుని చంపేస్తే పోద్ది కదా అన్నట్లుగా ఆనాటి నుండి ఇసపు చూపు ఆయన మీద నిలిపాడని లేఖనం చెప్తుంది. తర్వాత ప్రియులారా గమనించండి, మరి 11వ వచనం 1 సమూయేలు 18:11లో సౌలు చేతిలో ఒక వీటె ఉన్నది, ఆ వీటెతో దావీదును గోడకేసి బిగించుదునని తన వీటెను దావీదుకు తెలియకుండా విసిరాడు. విసిరినప్పుడు ఆ వీటె 1 సెకండ్లో దావీదు తప్పించుకున్నాడు. ఈటె గోడకు పోయి గుచ్చుకొని ఆనుకుంది. ఆ రోజు ఈటె తగిలి ఉంటే దావీదు చనిపోయేవాడు సౌలు చేతిలో. కానీ దావీదు మీద దేవునికి ఉన్న ఉన్నత అభిషేకం, ఉన్నత ప్లాను, ఉన్నత ప్రణాళిక వేరుగా ఉన్నందున సౌలు చేసిన కుట్రలో నుండి, సౌలు చంపాలనుకున్న తన దురాలోచన నుండి ఈ యొక్క దావీదును 1 సెకండ్లో, క్షణాల్లో తప్పించాడు. మరణము తప్పించుట యెహోవా వశమనే వాగ్దానమును దావీదు పక్షంగా దేవుడు నెరవేర్చి రుజువు చేశాడు. ప్రియులారా, అందుకని గిద్యోనును మరి చావు భయం నుండి విడిపించాడు. దావీదుని శత్రువు అతనిపై వేసిన ఈటి నుండి, మరణం నుండి తప్పించాడు. యోనాను తాను సముద్రంలో పడి చనిపోయే పరిస్థితి ఉన్నప్పుడు యోనాను ఆ యొక్క సముద్రపు చేప గర్భములో నుండి కూడా ఆయన రక్షించి బ్రతికించాడు. ఎవరిని మరి ఏలియాను చూడండి, ఏలియాను చంపేయమని ఆ బద్రి వృక్షము క్రింద ఆయన మరణాపేక్ష కలిగిన వాడై పడుకొని ఉన్నప్పుడు దేవదూత రొట్టెనిచ్చి అతనికి లేపి తినిపించి, ఇక నీ ముందు 40 దినాల శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పి ఆ యొక్క దూతను, ఆ యొక్క ఏలియా దూత ద్వారా బలము పొందిన వాడై లేచి మరి బలం తెచ్చుకొని 40 దినాలు ప్రయాణం చేసినట్లుగా ఆయన నన్ను చంపండి అని దేవునికి మొరబెడుతుంటే, నీకు చంపను, నీ ద్వారా అనేకమైన కార్యాలు ఉన్నాయి, నీ ద్వారా అనేక పనులు జరగాలి అని దేవుడు అతను బ్రతికించుకున్నాడు. ఏ వ్యక్తి అయినా, నువ్వు విశ్వాసిగా, సేవకుడివా, నీవు లేదా మరి బోధకుడివా, లేదా నువ్వు అన్యుడివా, ఎవరివైనా కావచ్చు, దేవుడు ఉన్నాడని, ఉన్న దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధుడు, ఆయన మనందరి కోసము నశించిన దానిని వెతికి రక్షించటానికి వచ్చిన నిజమైన దేవుడని నువ్వు తప్పగా ఆయనపై ఆనుకుంటే ఆయన తప్పగా నేను రక్షిస్తాడు. ఒకవేళ నశించిన పోతున్న లోకాన్ని ఆయన పట్టించుకోకపోతే లోకమంతా నశించిపోయేది. ప్రజలందరూ తమ తమ పాపాల్లో, తమ తమ ప్రయాణాల్లో, తమ పద్ధతిలో నాశనం అయిపోయి ఉండేవారు. కానీ నశించటం ఆయనకి ఇష్టం లేదని బైబిల్ చెప్తుంది. ఏ ఒక్కరూ నశించటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ బాగుపడాలి, అందరూ రక్షించబడాలి, అందరూ ప్రభువునందు గొప్ప మరి ఆశీర్వాదాలు అనుభవించి నిత్య రాజ్యమునకు మరి
స్వతంత్రించుకోవాలని దేవుని యొక్క ఉన్నత ఆశీర్వాదం, ఉన్నత ప్రణాళిక మనుషులపై ఉన్నది కనుక ఇది మనం గుర్తించి దేవునిపై నింద మోపకుండా, దేవునిపై సడుకోకుండా, దేవుడు నాకు ఇలా చేశాడు అలా చేశాడు, దేవుని ద్వారా ఇది జరిగింది అది జరిగిందని మనము ప్రతిదీ దేవుని నిందించకుండా మన అంతరంగంలో దేవుని పట్ల కృతజ్ఞత కలిగి మనము ప్రభువుని సేవించగలిగితే, ప్రార్థించగలిగితే, నీకు ఎలాంటి మరణాపాయాలున్నా, అది రోగం ఉన్నా, వ్యాధి అయినా, బాధ అయినా, నీకే మరి నువ్వు ప్రయాణంలో వెళ్తున్నా, మరణమైనా, ఏ యొక్క మరణ పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నప్పటికీ నిన్ను ఆయన రక్షించి తన దేవదూత నీ చుట్టూ కావిలి ఉంచి రక్షించి నిత్య రాజ్యమునకు నిన్ను చేర్చగల బాధ్యత దేవుని కనుక ఆయన ఎవరిని నశింపచేయక అందరిని రక్షించి అందరి సుఖ సౌఖ్యాలు సంతోషాలు ఆయన చూచి ఆనందించాలని కోరుకుంటున్న నజరేయుడవు యేసు మనకు తోడై ఉన్నందున దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వింటుండగానే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఈ వాక్యాన్ని విని వాక్యాన్ని సీరియస్ గా తీసుకొని ఈ పెడచెవి పెట్టకుండా తప్పగా ప్రార్థన చేసి తప్పగా మరణము తప్పించే యెహోవా చేతుల్లో నువ్వు ఉండాలని, అలా ఉండగలిగే తీర్మానం నువ్వు తీసుకోగలిగితే నీ జీవితకాలం అంతా క్షేమము, నీకు సంతోషము, నీకు ఆశీర్వాదము. ఇట్టి కృప ప్రభు తప్పగా నిన్ను అనుగ్రహించి రక్షించి ఏ మరణాపాయములో ఉన్నప్పటికీ కూడా నేను తప్పించి ఆయన నిన్ను కాపాడి దీవించి తన రాజ్య మార్గములో స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తలవంచండి. ప్రేమగల తండ్రి, బిడ్డలు నా ప్రభువా, ఇదిగో నా తండ్రి మీ వాగ్దానాలు విన్నారు. మరణము తప్పించుట యెహోవా వశమని ప్రభువా, ఇదిగో మానవులైన మా అందరికీ తెలియజేసిన మీ గొప్ప ఔన్నత్యం కొరకై కృతజ్ఞత స్తోత్రాలు. బిడ్డలు ఏ ప్రయాణంలో ఏ పరిస్థితిలో ఉన్నారో వారందరి ప్రయాణాల నుంచి, ప్రయాణాల్లో పొంచి ఉన్న ప్రమాదాల నుంచి, వ్యాధి రోగాల ద్వారా పొంచి ఉన్న ప్రమాదాల నుంచి తప్పించి ప్రార్థన చేసుకుంటున్న బిడ్డలు రక్షించి నీ కృపలో భద్రపరిచి ఆశీర్వాదకరముగా నీ కృపలో వారందరినీ దీవించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి మీ చేతులు సమర్పించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.